దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఈ విధంగా సమావేశమయ్యాం. పరమదేవుడు మనల్ని సంస్కరించి ఒకరి విశ్వాసం ద్వారా ఒక ఆదరణ పొందటానికి, అలాగే ఆత్మ సంబంధంగా మనము ఒకరినొకరు పురికొల్పుటానికని నెహ్రూ నగర్ స్థానిక క్రీస్తు ప్రభు సంఘం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ బైబిల్ తరగతుల్లో మనల్ని సమకూర్చిన మహోన్నతుడైన దేవునికి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నా. ప్రేమతో నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘానికి, స్థానిక సంఘ సువార్థికులకు, ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరమదేవుడు ఆయన ఏర్పాటు చేసినటువంటి బాంధవ్యాలని గౌరవించేవాడు. మానవ బాంధవ్యాలు మనుషులు కోరుకున్నవి కావు. ఈ బాంధవ్యాలని పరమదేవుడే తన కృపా ఏర్పాటులో తన సంకల్పం అనుసరించి ఏర్పాటు చేశారు. అందువలన తొలి మానవులైన ఆదాము అవ్వలను పరమదేవుడు సృష్టించిన తర్వాత వారిని దీవించి ఆశీర్వదించి కుమారులను దయచేశారు. చాలామంది కుమారులు ఆదాముకు, అందులో ప్రాముఖ్యంగా ఒక ముగ్గురుని మనము తరచుగా ప్రస్తావిస్తాం. కయ్యను, హేబెలు. హేబెలుకు ప్రతిగా దేవుడు అనుగ్రహించిన షేతు. ఇంకా కుమారులు కుమార్తెలు అనేక మంది ఉన్నారు. అయితే వీళ్ళని ఆదాముకు కుమారులుగా దయచేసి వీళ్ళ మధ్యలో సహోదర బాంధవ్యాన్ని ఏర్పాటు చేసింది పరమదేవుడే. కయ్యను నాకు తమ్ముడుగా హేబెలే కావాలి అని కోరుకోలేదు. హేబెలు నాకు తమ్ముడుగా అన్నయ్యగా కయ్యనే రావాలని అని అనుకోలేదు. దేవుని కృపా ఏర్పాటు. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా మనం ఈ విషయాన్ని గమనించాలి. మన కుటుంబంలో కానీ మన తోబుట్టువులు దేవుని కృపా ఏర్పాటు. అలాంటి తల్లిదండ్రులకు మనం బిడ్డలుగా ఉండడం దేవుని కృపా ఏర్పాటు. అక్కడ మనకు చాయిస్ లేదు, ఉందండి. మనం ఏ ఇంట్లో పుట్టాలో, ఏ దంపతులకి దేవుడు బహుమానంగా మనల్ని అనుగ్రహించాలనేది ఎంచుకోవడానికి మనకు చాయిస్ లేదు. దేవుడు తన కృపలో మనకి ఆత్మ సంబంధంగా క్షేమం కలగటానికి ఆ బాంధవ్యాలను మనకి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అలాగే ఆదాము కుమారులు కయ్యను, హేబెలుగా జన్మించినప్పుడు అది దేవుని కృప. అయితే అందుకే మనం చాలాసార్లు చదువుతాం, కుమ్మరివాడు కుండ నిర్మిస్తూ ఉన్నప్పుడు కుమ్మరివాని ఇష్టం కుండ నిర్మించడం. అది ఏ రూపంగా నిర్మించి ఏ పనికి ఉపయోగించడానికి ఆ మట్టి ముద్రను నిర్మించాలనేది మట్టికి హక్కు లేదు, నన్ను ఇలాగే చేయడానికి. అలాగే కుటుంబాల్లో మానవ బాంధవ్యాలను పరమదేవుడు ఏర్పాటు చేయడంలో, ప్రత్యేకించి సహోదర బాంధవ్యాన్ని ఏర్పాటు చేయడంలో దేవుడే సొంతమైన హక్కు కలిగినవాడు.
అందువలన కయ్యను హేబేలును పరమదేవుడు ఒక కుటుంబంలో అన్నదమ్ములుగా అనుగ్రహించిన తర్వాత ఈ సహోదరు బాంధవ్యాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. వారి యొక్క చేష్టలను పరిశీలిస్తూ ఉన్నాడు. వారిద్దరి మధ్యలో పెట్టినటువంటి అనురాగాన్ని, ఆప్యాయతను, ప్రేమను కూడా దేవుడు పరిశీలిస్తూనే ఉన్నాడు. ఇలాగా సమయం గడుస్తూ ఉంటే కయ్యనికి ఒక ఆలోచన వచ్చింది. కయ్యనికే ఆలోచన వచ్చింది. కయ్యనే మొదట ఆ పని చేయటానికి ముందుకు వచ్చాడు. అదేంటంటే దేవునికి అర్పణ అర్పించడం. ఒకసారి మనం చూస్తాం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 2వ వచనం. ఆ తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా అన్నప్పుడు ఫస్ట్ ఎవరు అర్పణ తీసుకొచ్చింది? కయ్యను. ఆ తర్వాత హేబేలు కూడా. కాబట్టి అర్పణ అర్పించాలని అర్పణ తీసుకొచ్చింది మొదటిగా కయ్యను, తర్వాత హేబేలు కూడా అర్పించాడు. అర్పించినప్పుడు హేబేలు తన మందలో, అతడు గొర్రెల కాపరి కాబట్టి అతడు మందలో ఉన్న క్రొవ్విని వాటిని తీసుకొని వచ్చి అర్పించాడు. కయ్యను తన పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చిన తర్వాత దేవుడు కయ్యను అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణ లక్ష్య పెట్టారు. లక్ష్య పెట్టడానికి గల కారణము, హేబేలు అర్పణ లక్ష్య పెట్టడానికి గల కారణము హేబేలు దేవుని యందు ఉంచిన విశ్వాసం. కయ్యను తెచ్చినా, హేబేలు తెచ్చినా, లేదా ఇంకెవరు తెచ్చినా దేవుడు అర్పణ స్వీకరించాలని అంటే తెచ్చిన అర్పణ చూడరు. మొదటిగా తెస్తున్నటువంటి వ్యక్తులను చూస్తారు. ఎవరు తీసుకొచ్చారు ఈ అర్పణ అనేదాన్ని మొదటి పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు అర్పణ తీసుకొచ్చారు. తీసుకువచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు విశ్వాసి, ఒకరు అవిశ్వాసి. ఒకరు దేవుని సంబంధి, ఇంకొకరు అపవాది సంబంధి. ఒకరు సత్క్రియ జరిగించేవారు, ఇంకొకరు సత్క్రియలు జరిగించిన వాళ్ళు. కానీ ఇద్దరిలో ఎవరి ముందు అర్పణ తీసుకొచ్చారనంటే అపవాది సంబంధిగా ఉన్న ఆయనే, సత్క్రియలు జరిగించిన ఆయనే, విశ్వాసం లేని ఆయనే అర్పణ అర్పించడానికి తీసుకొచ్చాడు. దేవుడు అంగీకరించే విశ్వాసం లేదా మనిషికి, తీసుకొచ్చాడు. కాబట్టి నువ్వు మొదట అర్పణ అర్పించాలని భూమి మీద నువ్వే సంకల్పించినా నువ్వు మంచోడు కాదు కాబట్టి, నీ విశ్వాసం కాదు కాబట్టి నీ అర్పణ నాకు వద్దు అన్నాడు పరమదేవుడు. హేబేలు విశ్వాసి, దేవుని సంబంధి, అతడు సత్క్రియ జరిగించేవారు. కాబట్టి మహాదేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. ఇది మనకు తెలిసిన సంగతే. అర్పణ అంగీకరించిన తర్వాత కయ్యను నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు అని ఒకసారి ఆలోచన చేసి, నేను ఎక్కడ మార్చుకోవాలి, ఎక్కడ దిద్దుకోవాలి, ఎక్కడ లోపం కలిగి ఉన్నాను నా దేవుని ఎదుట అని ఒకసారి తను స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనిషి స్వపరీక్ష చేసుకోలేదు. స్వపరీక్ష చేసుకోకుండా దేవుడు వారి మధ్యలో ఏర్పాటు చేసినటువంటి బాంధవ్యాన్ని గౌరవించకుండా మనిషి ఆలోచన చేయడం ప్రారంభించాడు. అక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దేవుడు నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు?
ఏ విషయంలో నేను మార్చుకోవాలి? ఎలాగ దేవుని నేను ఆనందింప చేయగలను ఈ విషయంలో అనే దానికి బదులుగా దేవుడు ఏర్పాటు చేసిన బాంధవ్యం మీదకి వెళ్ళాడు. వారి మధ్యలో ఏర్పాటు చేసిన బాంధవ్యం దగ్గరికి వెళ్ళాడు. ఏంటి బాంధవ్యం? సహోదర బాంధవ్యం. అన్నదమ్ములు సహజంగా ఏర్పాటు చేయబడినటువంటి అనురాగం, ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి ఉండేటువంటి బాధ్యతలు, ఇవన్నీ పరమదేవుడు ఏర్పాటు చేసి వారిద్దరిని అన్నదమ్ములుగా భూమి మీద పుట్టిస్తే ఆ బాంధవ్యాన్ని దేవుడు ఏ విధంగా చూశారో అలా చూడకుండా, దేవుడు నా అర్పణ అర్పించలేదు కాబట్టి ఆయన ఏర్పాటు చేసినటువంటి బాంధవ్యాన్ని నేను తిరస్కరిస్తాను అన్నట్టు ప్రవర్తించాడు. దేవుని మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు. అందువలన కయ్యను ప్రశ్నించారు ఈ విధంగా. ఇప్పుడు మనం చదువుతాం. ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపం పొంచి ఉన్నది. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. నువ్వు సత్క్రియ చేయలేదు అని చెప్పిన తర్వాత 8వ వచనంలో కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. దేవుడు ఎప్పుడైతే ఇలా చెప్పారో మార్చుకోవాలి, నేను సత్క్రియ చేయని వాడిని పరమదేవుడు చెప్పిన తర్వాత మనసు సత్క్రియల వైపు, విశ్వాసం సంబంధమైన క్రియల వైపు, దేవుని సంతోషపెట్టడానికి, దేవుని సంబంధంగా బ్రతకటానికి మార్చుకోవాలి. మార్పు లేని మనిషి తమ్ముడితో మీటింగ్కి వెళ్ళాడు. తోటలో, పొలంలో తమ్ముడు ఉన్నప్పుడు తమ్ముడితో మాట్లాడాడు. మాట్లాడడం మంచిదే. మాట్లాడుతున్నప్పుడు, సహోదరుని కలుసుకున్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన సహజత్వం, అనురాగం, ప్రేమ, ఆప్యాయత మనసులో నింపుకొని మాట్లాడితే బాగున్నాం. తమ్ముడితో మాట్లాడడం మంచిది, దిద్దుకోవటానికి మాట్లాడితే మంచిది. దేవుడు ఏర్పాటు చేసిన బాంధవ్యాన్ని గౌరవించి మాట్లాడితే మంచిది. బాధ్యతతో మాట్లాడితే మంచిది. అలాగ మాట్లాడినట్టుగా మనం అక్కడ చూడలేం. మాట్లాడాడు. ఆ మీటింగ్ యొక్క అంతం ఏం జరిగింది? ఆ మీటింగ్ యొక్క అంతంలో కయ్యను హేబేలుని చంపేశాడు. అపవాద సంబంధి దేవుని సంబంధిని చంపేశాడు. అవిశ్వాసి విశ్వాసిని చంపేశాడు. సత్క్రియ చేయని వాడు సత్క్రియ చేసేవాడిని చంపేశాడు. పరమదేవుడు ఆయన ఏమని ఇప్పుడు కయ్యనుతో మాట్లాడుతూ ఉన్నారంటే చదువుతాం. 9వ వచనంలో 8 నుంచి చదువుతాం. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు? నువ్వెందుకు చంపావు అని అడగలేదు. నీ తమ్ముడిని ఎందుకు ద్వేషించావు అని అడగలేదు. ఆయన అడిగిన ప్రశ్న బాంధవ్యానికి పరమదేవుడు ముడిపెట్టిన బాధ్యతను గుర్తు చేస్తూ అడిగాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? నీ తమ్ముడు బాంధవ్యం ఆయన హేబేలు ఎక్కడ బాధ్యత? నీ తమ్ముడు అని ప్రస్తావించినప్పుడు బాంధవ్యాన్ని గుర్తు చేశారు.
ఎక్కడ అని ప్రశ్నించినప్పుడు బాధ్యతను ప్రశ్నించాడు. అప్పుడు కయ్యను ఇచ్చిన సమాధానం, నా తమ్ముడికి నేనేమైనా కాపలా వాడినా అని. నువ్వు కాపలావాడు కాకపోతే దేవుడు నిన్ను ఎందుకు ప్రశ్నించాలి? ఎక్కడ అని. ఎక్కడా అని అడిగితే పలానా చోట ఉన్నాడు అని చెప్పాల్సిన బాధ్యత నీది కదా. ఎక్కడ అని అంటే అతడు ఏం చేస్తున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు పరిశీలించాల్సిన బాధ్యత నీది కదా. కారణం ఏమంటే ఆయన నీ తమ్ముడు, నీవు ఆయనకు అన్నవి. మీ ఇద్దరి మధ్యలో బాంధవ్యాన్ని ముడిపెట్టింది నేను, మీరు కోరుకోలేదు. అంత మాత్రమే కాదా, బాంధవ్యంతో బాధ్యతలు ముడిపెట్టాను. కాబట్టి ఆ హక్కుతో అడుగుతున్నాను. ఎక్కడ దేవునికి కయ్యను హేబేలు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఎక్కడున్నాడో సంపూర్ణంగా ఎరిగినవాడు. ఎరిగిన ఆయన మరలా ఎందుకు ప్రశ్నించాడనంటే ఆ ప్రశ్న వెనుక మారు మనసును కోరాడు దేవుడు. నిజాయితీ కోరాడైతే ఏం చెప్పాలి? పొరపాటు చేశాను అని. నువ్వు నాకు ఇచ్చిన బాధ్యత అది, కానీ నేను బాధ్యతను విస్మరించి ప్రవర్తించాను అనే వాయిస్ లేకుండా బాధ్యత లేనట్టు మాట్లాడాడు. నా తమ్ముడికి నేనేమైనా కాపలా వాడినా అని. అప్పుడు పరమదేవుడు అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు అన్నాడు. నీ తమ్ముని యొక్క రక్తము నాకు మొరపెట్టింది కాబట్టి నువ్వు నీ తమ్ముడిని చంపేశావు. నీ తమ్ముడి పట్ల నువ్వు చేసినటువంటి దుష్క్రియ వలన నువ్వు శపింపబడ్డావు అనేసి. నువ్వు శపింపబడ్డావు. గమనించాల్సిన సంగతి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ బాంధవ్యాలను, ఆయన పెట్టినటువంటి బాధ్యతను పరమదేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అవి లోపించినప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాడు, పరీక్షిస్తాడు. ఆ బాధ్యతను మనుషులు విస్మరిస్తూ ఉన్నప్పుడు ప్రశ్నిస్తాడు కూడా. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన సంగతి. ఇంకొక ఇద్దరు అన్నదమ్ముల దగ్గరికి వెళ్దాం. వారు కవులలో ఏసావు, యాకోబు. చదువుతాం. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం 22వ వచనంలో నుండి, ఆమె గర్భంలో ఇస్సాకు భార్య రిబ్కా గర్భంలో ఇద్దరు శిశువులు ఉన్నారు. ఒకరితో ఒకడు పెనుగులాడెను గనుక ఈమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. కాబట్టి దేవుని సంకల్పంలో వారి మధ్యలో ఈ బాంధవ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పెద్దవాడు ఎవరు? ఏసావు. చిన్నవాడు యాకోబు. వీరు పెరిగి పెద్దవారు అయ్యారు.
వీళ్ళ జనాంగాలు కూడా విస్తరించాయి. 2 జనపదములు అన్నారు కాబట్టి ఈ ఇద్దరు పిల్లలు 2 గొప్ప జనాంగాలుగా తయారయ్యారు. ఒకరు యాసావు సంతతి, వాళ్ళని ఎదోమీయులు అని పిలుస్తారు, లేదంటే షేయీరు వాసులు అని పిలుస్తారు. షేయీరు అనేది ఎదోము, యాసావు సంతతి వారు నివసించే ప్రదేశం. ఆ ప్రదేశాన్ని బట్టి వాళ్ళు షేయీరు వంశస్థులు అవుతారు. వాళ్ళ జనాంగానికి ఎదోమీయులు అని పేరు. అంటే వీళ్ళు ఒక జనపదం అయ్యారు. తర్వాత యాకోబు సంతతి నుంచి వచ్చినటువంటి వారు ఇశ్రాయేలీలు. 12 గోత్రాలు, ఈ 2 జనపదాలు అయ్యారు. ఇదొక సామ్రాజ్యం, ఇదొక సామ్రాజ్యం, ఇదొక జనాంగం, ఇదొక జనాంగం. 7 లక్షల మంది, 7 లక్షల మంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? 2 అన్నదమ్ములు బిడ్డలు వెళ్ళారు, ఒక గర్భంలో నుంచి వచ్చారు. 2 వ్యక్తులుగా వచ్చారు, 2 జనపదాలు అయ్యారు వాళ్ళు. ఇలాంటి సమయంలో ఈ జనాంగానికి మధ్యలో పరమదేవుడు ఎప్పుడో బాంధవ్యం ఏర్పాటు చేశాడు. రెబ్కా యొక్క తల్లి గర్భంలో బాంధవ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సంవత్సరాలు గడిచాయి. జనాంగాలు అయ్యారు ఎదురు. మూల పురుషులు చనిపోయారు. ఇప్పుడు ఈ 2 జనాంగాలు మధ్యలో ఒక చిన్న సంఘటన జరిగింది. జరిగిన సంఘటన ఏంటంటే, అప్పటికే దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి ఇశ్రాయేలీల జనాంగము 430 సంవత్సరాల పైచీలికలోనే ఐగుప్తులో ఉన్నారు. వీళ్ళ జనాంగము 430 సంవత్సరాలు అక్కడ ఉన్న సమయంలో ఈ ఎదోమీయులు ఒక జాతీయ రాజ్యంగా ఏర్పడిపోయారు. షేయీర్లో నివాసం చేస్తున్నారు. ఎదోము దేశము అది, ఎదోమీయులు నివసించే ప్రాంతం. ఇప్పుడు పరమదేవుడు ఇశ్రాయేలును విమోచించి ఐగుప్తు నుండి కనానికి తీసుకొని వెళ్తున్నారు కదా, మనకు తెలిసిన సంగతే. కనానికి తీసుకొని వెళ్తుంటే అది అరణ్య ప్రయాణం. ఈ అరణ్యంలో చిన్న చిన్న దేశాలు కాబట్టి ఈ దేశాలు దాటుకుంటూ వెళ్ళాలి, లేదంటే ఈ దేశాలు ప్రక్కకుండా వెళ్ళాలి. అలాంటి సమయంలో ఈ ఇశ్రాయేలీలు ఎదోము ప్రాంతం నుంచి దాటుకుంటూ కనాన్లోనికి ప్రవేశించే మార్గం ఉంది. చదువుతాం ఈ సంగతిని మనం ఇప్పుడు. సంఖ్యాకాండం దీనికన్నా ముందు ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 4వ వచనంలో నుండి 2 జనపదాల గురించి పరమదేవుడు మాట్లాడుతూ, షేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరులు పొలిమేరను దాటి ఏమంటాడు? షేయీరులో కాపురమున్న ఏశావు సంతతి వారైన మీ సహోదరులు అని. అంటే ఈ జనాంగం సహోదరులా? ఈ జనాంగం అన్నదమ్ములా? ఎక్కడ కలిసింది బాంధవ్యం? రెబ్కా యొక్క గర్భంలో పరమదేవుడు కలిపాడు. ఈ బాంధవ్యాన్ని ముడిపెట్టిన తర్వాత ఆ బాంధవ్యాన్ని పరమదేవుడు గౌరవిస్తాడు. అందువలన సంవత్సరాలు అయిపోయాయి, జనాంగాలుగా విస్తరించారు. అసలు మూల పురుషులుగా ఉన్న యాసావు యాకోబులు చనిపోయారు. ఇప్పుడు పరమదేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలీలతో ఎదోమీయుల గురించి. ఎదోమీయులు మీ సహోదరులు అన్నాడు. ఏమన్నాడు? మీ సహోదరులు అన్నప్పుడు వారి మధ్యలో ఉన్న బాంధవ్యాన్ని పరమదేవుడు గుర్తు చేశారు. బాంధవ్యాన్ని మాత్రమే కాదు, ఈ సహోదరుల మధ్యలో పరమదేవుడు ఏర్పాటు చేసిన బాధ్యతను కూడా ఆ సమయంలో ప్రస్తావించారు. మనం చదువుతాం తర్వాత వచనంలో.
శేయీరులో కాపురమున్న శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి నీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు వారు మీకు భయపడుదురు మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారు మీకు భయపడతారు. భయపడినప్పుడు ఎవరు జాగ్రత్తగా ఉండాలి? భయపడేవాడు జాగ్రత్తగా ఉండాలి. వారు మిమ్మల్ని చూసి భయపడతారు కాబట్టి మీరేం చేయాలి? మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. వారితో కలత పడవద్దు. అదిగో బాధ్యత చెప్తున్నారు. వాళ్ళు భయపడతారు కాబట్టి భయపడిన వాడు ఏదో చర్య తీసుకుంటాడు. కానీ మీరు వాళ్ళతో కలత పడవద్దు. ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా షేయీరును మన్యమును నేనిచ్చి ఉన్నాను కనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకు ఇయ్యను. ఒకవేళ మీరు ఆ ప్రాంతంలో వెళుతున్నప్పుడు మీకు ఆకలిస్తే రోకలు ఇచ్చి, అంటే డబ్బులు ఇచ్చి ఆహారం కొనుక్కోండి. డబ్బులు ఇచ్చి నీళ్లు కొనుక్కోండి. అలాగే మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆహారము నీళ్లు త్రాగవచ్చు. అంతేగాని వాళ్ళ చేతి పని మీద, వాళ్ళ పంట మీద మీకు అధికారం ఇవ్వలేదు అన్నాడు 8వ వచనంలో. అప్పుడు షేరులో నివసించు ఏశావు సంతతి వారైన మన సహోదరులను విడిచి ఎలాతో ఎసన్గెబెరు ఆబారు మార్గముల నుండి మనము ప్రయాణం చేసితిమి. కాబట్టి మన సహోదరులను విడిచి ప్రక్కడి నుంచి వెళ్ళిపోయాం అన్నాడు. కాబట్టి పరమదేవుడు ఆ విధంగా ఇశ్రాయేలుకు చెప్పడంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి బాంధవ్యాన్ని ఆయన మర్చిపోలేదు. మనుషులు మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోలేదు ఆ బాంధవ్యాన్ని. అంత మాత్రమే కాదు, ఆయన బాంధవ్యంతో పాటు ఏర్పాటు చేసినటువంటి బాధ్యతలు కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. బాంధవ్యానికి, బాధ్యతలకి పరమదేవుడు విలువిస్తారు, వాటిని పరీక్షిస్తారు. ఎందుకు పరీక్షిస్తారు? అది దేవుడు ఏర్పాటు చేసిన బాంధవ్యం కాబట్టి. గ్రంథంలో ఇలాగ అనేకం మనం చూస్తాం. అయితే కయ్యను హేబెల్లో ప్రవహించింది ఆదాం రక్తం, ఏసావు యాకోబుల్లో ప్రవహించింది ఇస్సాకు రక్తం. ఈ రక్త బాంధవ్యానికి పరమదేవుడు ఇంత విలువిచ్చాడు కదా. ఒక శ్రేష్టమైన సంగతి ఏంటంటే క్రీస్తు యేసునందు పరమదేవుడు ఆయన క్రీస్తు ప్రభు శరీరమైన సంఘాన్ని దేవుడు తన కుటుంబంగా చూస్తున్నాడు. క్రీస్తు ప్రభు సంఘం తండ్రి కలిగిన కుటుంబం. మనకు తండ్రి ఉన్నాడు. క్రీస్తు ప్రభు సంఘం తండ్రి కలిగిన కుటుంబం. చదువుతా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో. కాబట్టి తండ్రి ఉన్నారు, తండ్రిని బట్టి కుటుంబం. క్రీస్తు ప్రభు సంఘం కుటుంబంగా పిలువబడుతుంది. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో
మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడినై యుందును. వారు నా ప్రజలై యుందురు. మరియు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు సెలవిస్తున్నాడు. తర్వాత మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉన్నారు అని. నేను మీ తండ్రిని, మీరు నాకు కుమారులు కుమార్తెలు అన్నప్పుడు కయ్యను హేబేలు ఎలాగ తండ్రి కలిగిన వారో, యాసావు యాకోబులు ఎలాగ తండ్రి కలిగిన వారో, క్రీస్తు ప్రభు సంఘంలో మనం అందరం కూడా తండ్రి కలిగిన వారు. మనకు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రిని బట్టి మనం కుటుంబం, కుమారులు కుమార్తెలము. కాబట్టి కుటుంబములో కుమారులు కుమార్తెల మధ్యలో పరమదేవుడు సహోదర బాంధవ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన తండ్రిగా ఉండి ఏర్పాటు చేసినటువంటి బాంధవ్యం. అందువల్ల హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో మనం పరిశీలిస్తే, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. కాబట్టి శరీర సంబంధమైన తండ్రులు వాళ్ళు ఎవరనంటే ఆదాము, ఇస్సాకు, వారి శరీర సంబంధమైన తండ్రులు. కానీ ఇంకొక ఆయన మనకు తండ్రి. వాస్తవానికి ఆయన ఎవరనంటే ఆత్మలకు తండ్రి అయిన వాడు అని మాట్లాడేసి. కాబట్టి ఆత్మలకు తండ్రి అయినటువంటి ఆయన ఉన్నారు. ఆయనను బట్టి మనం కుటుంబం, కుమారులము కుమార్తెలం ఆయనకి. అంటే మనం ఎవరు? సహోదరులు. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఆ రోజు రక్తం బాంధవ్యాన్ని ఏర్పాటు చేసింది కదా. ఆదాము రక్తము కయ్యను హేబేలు మధ్యలో బాంధవ్యానికి పరమదేవుడు ఉపయోగించాడు. యాసావు యాకోబుల మధ్యలో బాంధవ్యానికి ఇస్సాకు యొక్క రక్తాన్ని ఉపయోగించారు. మరి క్రీస్తు ప్రభు సంఘంలో ఆయన తండ్రిగాను మనం పిల్లలుగాను ఉండటానికి ఏ బాంధవ్యాన్ని ఉపయోగించారు? ఆయన ఏ బాంధవ్యాన్ని ఏర్పాటు చేశారు? 2 సంగతులు ఇక్కడ ఆలోచన చేయాలి. మొదటిది, ఆయన తన ఆత్మను అంటే స్వభావాన్ని దేవుడు మనతో పంచుకున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అదిగో క్రీస్తు ప్రభు సంఘానికి ప్రత్యేకించి చెప్తున్నటువంటి మాట. అందరికీ తండ్రి ఉన్నారైనా ఆయన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి, ఏంటండి? అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. కాబట్టి తన స్వభావాన్ని, తన పోలికను మన అందరిలో వ్యాపింపజేసి ఆయన అందరిలో ఉన్నాడు. కాబట్టి ఆయన తండ్రిగా ఉండి మన మధ్యలో సహోదరులు సోదరులు అనే బాంధవ్యాన్ని ఏ విధంగా పరమదేవుడు ముడిపెట్టాడంటే, ఆయన మనలో వ్యాపించి రక్తాన్ని పంచి కయ్యను హేబేలు మధ్యలో బాంధవ్యం ఏర్పాటు చేసిన పరమదేవుడు, ఇస్సాకు యొక్క రక్తాన్ని పంచి యాసావు యాకోబుల మధ్యలో బాంధవ్యాన్ని ఏర్పాటు చేసిన పరమదేవుడు, సహోదరి బాంధవ్యాన్ని పరలోకమందున దేవుడు ఆయనే మనలో వ్యాపించి ఈ బాంధవ్యాన్ని క్రీస్తు ప్రభు సంఘంలో సహోదరుల మధ్యలో సోదరుల మధ్యలో దేవుడు ఏర్పాటు చేశాడు. 2వ సంగతి, ఈ బాంధవ్యం ఏర్పాటు చేయటానికి
పరమదేవుడు ఉపయోగించినటువంటి రెండవ సంగతి క్రీస్తు ప్రభు యొక్క రక్తం. ఆయన రక్తం చేత మన మధ్యలో బాంధవ్యాన్ని ఏర్పాటు చేశారు. చదువుతాం ఈ సంగతిని. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలో నుంచి త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటే కదా. క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటే కదా అన్నాడు. పాలు పుచ్చుకోవడం అని అంటే ఆయన రక్తాన్ని మనం పంచుకున్నాం అని అర్థం. ఆయన రక్తంలో మనం పాలిభాగస్తులం. కాబట్టి ఆయన తండ్రిగా ఉండి క్రీస్తు ప్రభు సంఘంలో ఆయన పిల్లలుగా మన మధ్యలో ఆయన ఎలాంటి బాంధవ్యాన్ని ఏర్పాటు చేశారనంటే మొదటిగా ఆయన మనలో వ్యాపించి బాంధవ్యాన్ని ఏర్పాటు చేశారు. రెండవది క్రీస్తు ప్రభు రక్తంలో మనం పాలిభాగస్తులుగా చేసి క్రీస్తు ప్రభు రక్తంతో బాంధవ్యం. రక్తంతో బాంధవ్యం. మూడవ సంగతి పరిశుద్ధాత్మ చేత. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, ఈ బాంధవ్యం సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా పరమదేవుడు ఈ సమాధాన బాంధవ్యం, సహోదరత్వం దేవుడు ఏర్పాటు చేశారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే నాకు ఈ సంగతి చెప్పండి. కయ్యను హేబెలు మధ్యలో దేవుడు ఏర్పాటు చేసిన బాంధవ్యం గొప్పదా? క్రీస్తు ప్రభు సంఘంలో సహోదరుల మధ్యలో ఏర్పాటు చేసిన బాంధవ్యం గొప్పదా? ఏసావు యాకోబుల మధ్యలో ఉన్న బాంధవ్యం గొప్పదా? ఈ బాంధవ్యం గొప్పదా? క్రీస్తు ప్రభు రక్తంతో పరిశుద్ధాత్మ చేత ఆయన మనలో వ్యాపించి ఏర్పాటు చేసిన బాంధవ్యం 100% గొప్పది. ఇలాంటి బాంధవ్యాన్ని మన మధ్యలో ఏర్పాటు చేసిన తర్వాత ఆ బాంధవ్యాన్ని పరమదేవుడు గౌరవించరా? ఇలాంటి బాంధవ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ బాంధవ్యంతో ఏర్పడినటువంటి బాధ్యతలను పరమదేవుడు ప్రశ్నించరా? ప్రశ్నిస్తారు. గ్యారంటీగా ప్రశ్నిస్తారు. అలాంటి శ్రేష్టమైనటువంటి బాంధవ్యాన్ని పరమదేవుడు క్రీస్తు ప్రభు సంఘంలో ఏర్పాటు చేశారు. ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఈ బాంధవ్యం ప్రయోజనకరమైనది, ఈ బాంధవ్యం మేలైనది, ఈ బాంధవ్యం శ్రేష్టమైనది అంటే ఒకసారి మనం ఫిలోమోను పత్రికను చూస్తే, ఫిలోమోను పత్రిక, ఫిలోమోన్ స్టోరీ ఎంతమందికి తెలుసండి? ఇక్కడ ఫిలోమోను పత్రిక ఫిలోమోన్ అనే ఆయన ఒక యజమాని, క్రీస్తు ప్రభు సంఘ సభ్యుడు. ఆయన ఇంట్లోనే సంఘం కూడుకుంటుంది. ఆయన ధనవంతుడు కాబట్టి సంఘాన్ని ఆదరించేవాడు. ఆయన దగ్గర చాలామంది పనోళ్ళు ఉండొచ్చు. అలాంటి పనోళ్ళలో ఒక పని ఆయన ఒనేసిమో. ఈ ఒనేసిమో ఈ యజమానికి నష్టం కలిగించి ఇంట్లో నుంచి పారిపోయాడు, ఏదో బయటకు వెళ్ళగొట్టబడ్డాడు. మొత్తానికి ఏదో జరిగింది. ఇంట్లో నుంచి పారిపోయాడు లేదంటే బయటికి వెళ్ళగొట్టబడ్డాడు అని అంటే
ఫిలోమోనుకి అతడు ఉపయోగపడే వ్యక్తి, ఉపయోగం లేని వ్యక్తి? ఉపయోగం లేనాడు, నిష్ప్రయోజనమైన వాడు. ఆవిడ బానిస పని పని అన్నాడు. ఇప్పుడు అలాగూ వెళ్ళిపోయినటువంటి ఈ బానిస క్రైస్తవుడై ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు. పౌలు తనని క్రైస్తవుడిగా మార్చి ఫిలోమోను దగ్గర పంపిస్తున్నాడు. ఫిలోమోను దగ్గర పంపిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు మనం ఒకసారి పరిశీలిస్తే, దేవుడు ఏర్పాటు చేసిన సహోదర బాంధవ్యానికి ఇంత ప్రాముఖ్యత ఉందా అనిపిస్తుంది. ఒకసారి చదువుతాం. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 15వ వచనంలో. అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వానిగాను ప్రియ సహోదరుడును. దాసుడు ఒకప్పుడు, ఇప్పుడు ఏంటంటే బాంధవ్యం ప్రియ సహోదరుడు. విశేషముగా నాకును శరీర విషయములో ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడు అంటున్నాడు. ప్రియ సహోదరుడు అది మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు ప్రియ సహోదరుడు అన్న తర్వాత 12వ వచనం మనం చదివితే 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఏంటి నిష్ప్రయోజనమైన వ్యక్తి ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు ఎలాగైపోయాడు? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అతడు ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు, నష్టం కలిగించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే వ్యక్తి ప్రయోజనమైన వాడు అయిపోయాడు. ఎలాగైపోయాడు? ఇప్పుడు పౌలు దగ్గర నుంచి వస్తూ ఒక డబ్బు సంచి పట్టుకొస్తున్నాడా? లేదు. అక్కడికి వెళ్ళి బాగా వ్యాయామం చేసి కండలు తిరిగి వస్తున్నాడా ఎక్కువ పని చేయటానికి? కాదు. ఒకప్పుడు ప్రయోజనం లేనివాడు ఇప్పుడు ఎలాగ ప్రయోజనమైన వాడు అయిపోయాడు. అక్కడ పరమదేవుడు సహోదరుల మధ్యలో ఏర్పాటు చేసిన బాంధవ్యం ఉంది. బాంధవ్యం యొక్క విలువ ఉంది. అతడు నీకు ప్రయోజనమైన వాడు, నీకే కాదు నాకు ప్రయోజనమైన వాడు అంటున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఫిలోమోను ఒనేసిము ఫిలోమోను ఇంటికి వచ్చేసాడు. ఈ ఇంట్లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇంట్లో పనిచేసే వ్యక్తి ఎక్కడో రోమాలో ఉన్న పౌలుకి ఎలా ప్రయోజనమైన వాడు? ఎలా ప్రయోజనమైన వాడు? ఒకప్పుడు ప్రయోజనం లేనివాడు మన ఇద్దరికీ ప్రయోజనమైన వాడు అని పౌలు ఎందుకు అంటున్నాడు? సహోదరుడి దగ్గర సహోదర బాంధవ్యంలో ఏదో ప్రయోజనం ఉంది. దేవుడు ఏర్పాటు చేసిన ఈ బాంధవ్యంలోనే ప్రయోజనం ఉంది మనకి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. ఎవరోళ్ళో ఎక్కడ వాళ్ళో, కానీ క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత పరిశుద్ధాత్మ చేత పరమదేవుడు తాను ఏర్పాటు చేసినటువంటి సహోదర బాంధవ్యంలో ప్రయోజనం ఉంది. ఎవరో ఒనేసిము వెళ్ళిపోయాడు, అసలు పౌలుకి సంబంధమే లేదు మనిషి. కానీ ఇప్పుడు అతడు క్రైస్తవుడు అయ్యాడు కాబట్టి పౌలుకు ప్రయోజనం ఉంది. ఎవరితో? ఒనేసిము. అతడు క్రైస్తవుడు అయ్యాడు కాబట్టి ఫిలోమోనుకు ప్రయోజనం ఉంది. ఎవరితో? ఒనేసిము. అతడు ఒకప్పుడు నీకు నిష్ప్రయోజనమైన వాడేనంటే మనం వాడుక భాషలో మాట్లాడతాం కదా, వేస్ట్ ఫెలో. కానీ ఇప్పుడు ప్రయోజనమైన వాడు. ఎందులో ప్రయోజనమైన వాడు? క్రీస్తు యేసునందు ఈ సహోదరు విషయంలో ప్రయోజనమైన వాడు, ఈ బాంధవ్యం విషయంలో ప్రయోజనమైన వాడు. అతడు ప్రియ సహోదరుడు అన్నాడు. అంటే చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన సంగతి,
దేవుడు తన ఇంట్లో క్రీస్తు ప్రభు సంఘంలో సహోదర బాంధవ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ బాంధవ్యము ప్రయోజనం కొరకు ఏర్పాటు చేశారు. రాస్తాను బోర్డు మీద. ఈ బాంధవ్యాన్ని ప్రయోజనం కొరకు ఏర్పాటు చేశారు. ప్రయోజనం కొరకు సహోదరత్వం. ప్రయోజనం అంటే ఉపయోగం, మేలు చేయడం కోసం. ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు ఒక విషయంలో చూడండి, క్రీస్తునందు అన్నాం. క్రీస్తునందు అంటే ఆయన శరీరం అని సంఘం అందే కదా. అంతే కదండి. అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 23వ వచనం 21వ వచనం మనం చదివితే క్రీస్తునందు అని అంటే ఆయన శరీరం, ఆయన శరీరం అని సంఘమందు. ఇప్పుడు చదువుతాం 3వ వచనంలో ఏమన్నాడు అంటే, క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పరమదేవుడు అనుగ్రహించారు. ఆ అనుగ్రహించడంలో మొదటిది క్రీస్తు ప్రభు రక్తం, మన పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ, ఇలాగ వగేరా వగేరా చాలా సంగతులు ఉన్నాయి. అవి మాత్రమే కాదు, క్రీస్తు యేసునందు దేవుడు ఏర్పాటు చేసిన, అనుగ్రహించిన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో సహోదరత్వం కూడా ఉంది. అందుకు ప్రయోజనమైనది. ఈ సహోదర బాంధవ్యం ఎక్కడుందమ్మా? క్రీస్తు సంఘంలోనే, బయట క్రీస్తు ప్రభు శరీరంలోనే ఉంది ఈ బాంధవ్యం, ఈ బాధ్యత క్రీస్తు యేసునందే ఉంది. ఎందుకుంది? కారణం ఏమనంటే అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పరమదేవుడు సహోదరుల రూపంలో క్రీస్తు ప్రభు సంఘంలో ఉంచాడు. అది వాస్తవం. మన సహోదరులను చూస్తున్నాం. వాస్తవానికి సహోదరులు మనకు ప్రయోజనమైన వారు. ఏ విషయంలో ప్రయోజనమైన వారు? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వాళ్ళు. ఎంతగా ఉందా? కానీ ఇది వాస్తవం. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం క్రీస్తు చేసినందు సహోదరు. అందువలన ఫిలోమోన్ ఏమంటాడు అంటే, అతడు ప్రయోజనకరమైన వాడు అన్నాడు. ఏ విషయంలో ప్రయోజనమైన వాడు? భూ సంబంధమైన విషయంలోనా? కాదు, పరలోక విషయంలో అతడు ప్రయోజనకరమైన వాడు. పరలోక విషయంలో అతడు ఎలాగ ప్రయోజనకరమైన వాడు, లేదంటే ఒక సహోదరుడు పరలోక విషయంలో ఎలాగ మనకు ఆశీర్వాదమో ఒకసారి ఆలోచన చేస్తాం. ప్రతి ఆదివారం ఆరాధన చేస్తున్నాం కదా. ప్రతి ప్రభు దినాన్న మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనకులాగే వాడుకగా దేవుణ్ణి ఆరాధించే జనాంగము పాత నిబంధన కాలంలోనే ఉన్నారు. ఇశ్రాయేలీల్లో కూడా దేవుణ్ణి ఆరాధించడానికి మనుషులు ఉన్నారు. అన్ని జనుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించే మనుషులు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. దేవునికి బలులు అర్పించినట్లుగా కూడా మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం
ప్రత్యేకించి అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. పోయిన నెలకు ఇది ప్రస్తావించినట్టున్నాం, మరొకసారి చూద్దాం. ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ఏథెన్స్ పట్టణానికి వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ చూస్తున్నాడు. చూస్తుంటే 23వ వచనం, 17వ అధ్యాయం 23వ వచనం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. ఏముందండి? తెలియబడని దేవునికి అని రాయబడింది. ఆ ఊరు వెళ్ళాడు, చాలా బలిపీఠాలు ఉన్నాయి. వాళ్ళు బహుదేవతా భక్తి కలిగిన వారు కాబట్టి ప్రతి బొమ్మకి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద దేవుడి పేరు రాసేసి బలి అర్పిస్తూ ఉన్నారు. అలాగ అన్నీ చూసేసరికి ఒక చోట ఒక బలిపీఠం కనబడింది. అక్కడ కూడా బలి అర్పిస్తున్నారు. దాని మీద హెడ్డింగ్ చూస్తే తెలియబడని దేవునికి అని ఉంది. ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు సభ దగ్గరకు వచ్చాడు, ఏథెన్స్ మనుషుల దగ్గరకు వచ్చాడు పౌలు. వచ్చి ఏం మాట్లాడుతున్నాడు అంటే, మీరు తెలియక ఏ దేవుని యందు భక్తి కలిగి ఉన్నారో ఆయనను గురించి నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను అన్నాడు. కాబట్టి వాళ్ళు తెలియక ఎవరికి బలి అర్పించడానికి పూనుకున్నారు? ఎవరైనా. పౌలు ఏమంటున్నాడు? మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో ఆ సంగతిని మీకు తెలియజేస్తాను అన్నాడు. కాబట్టి వీళ్ళకి తెలియదు దేవుడు ఎవరో తెలియదు, దేవునితో నిబంధన బాంధవ్యంలో లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? బళ్ళు అర్పించేస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు వీళ్ళు బళ్ళు అర్పించారండి ఏథెన్స్ పట్టణస్థులు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు బళ్ళు అర్పిస్తే అందులో ఒక్క బలైనా దేవుడు స్వీకరించాడా? స్వీకరిస్తారా? ఈ అన్ని జనులుగా దేవుని ఎరగకుండా వీళ్ళు అర్పించే బలులు దేవుడు అంగీకరించాడా? అసలు వాళ్ళకి బలులు అర్పించమని దేవుడు ఆజ్ఞాపించాడా? ఎవరికి ఆజ్ఞాపించాడు? ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించాడు. దేవుడు ఎవరిని తన ప్రజలుగా కోరుకున్నారో, ఎవరు దేవుని ఎరిగిన వారో, ఎవరు దేవుని చేత ఎరగబడిన వారో వారు ఆరాధన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు, వారు అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడు. అందుకే గలతీలకు రాసినటువంటి పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమంది అయితే అంటే క్రైస్తవులు కాకముందు అన్ని జనులు యూదుల పరిస్థితి అనమాట. ఆ కాలమంది అయితే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు అని అంటే క్రీస్తు ప్రభు సంఘంలోనికి వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా ఒక నిమిషం అండి. ఇప్పుడు అని అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు సంఘంలోనికి వచ్చిన తర్వాత అంటే ఆయన శరీరం సంఘంలోనికి వచ్చిన తర్వాత అంటే క్రీస్తునందు ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, ఇదిగోండి జాగ్రత్తగా మాట ఆలోచన చేద్దాం. ఇప్పుడు క్రీస్తు ప్రభు సంఘంలోనికి వచ్చిన తర్వాత మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు. మరి బయట లేదా సంగతే? లేదు, గ్యారంటీగా లేదు. ఇప్పుడు ఏథెన్స్ పట్టణస్థులు తెలియబడిన దేవునికి అని బలులు ఎన్ని అర్పించినా సరే దేవుడు వారిని తన జనాంగంగా ఎరుగుదుడా? లేదు, దేవుడు వారిని తన జనాంగంగా ఎరగడు. వీళ్ళకి దేవుడు తెలుసా? తెలియదు. మరి తెలియకుండానే దేవుడు ఎవరో తెలియకుండానే ఇన్ని సంవత్సరాలు ఇన్ని బలులు ఏథెన్స్ పట్టణస్థులు అర్పించారు. ఉపయోగం ఉందా? ఉపయోగం. సరే, వాళ్ళ సంగతి మనం పక్కన పెడదాం. నేను ప్రభులోనికి వచ్చి 24 సంవత్సరాలు
నా సంగతే చెప్తున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఆరాధన చేస్తూ ఉన్నాను ప్రతి ప్రభుదినాన్న దేవునికి. ఒక ప్రశ్న నన్ను నేను వేసుకుంటున్నా, మీరు కూడా వేసుకోవాలి. ఆ ప్రశ్న ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు మనం ఆరాధన చేస్తూ ఉన్నాం, ఎన్ని ఆదివారాల ఆరాధన దేవుడు అంగీకరించాడు? ఎన్ని ఆదివారాలు మనం చేసిన ఆరాధన దేవుడు అంగీకరించాడు? ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, తనని ఎరిగిన మనుషులే ఆయనను ఆరాధించడానికి అర్హులవుతారు. తనని ఎరిగిన మనుషులే ఆరాధన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. అసలు మనం దేవుని ఎరిగిన వారమా కామా? మన ఆరాధన ఆయనకు అంగీకారమా కాదా? మన ఆరాధన ఆయన స్వీకరించాడా లేదా? ఎలా తెలిసేది? వాస్తవానికి మనము దేవుని ఎరిగిన వారమో కాదో దేవుడు గుర్తించడానికి ఆయన దగ్గర ఒక ప్రమాణం ఉంది. ఏంటో ప్రమాణం అంటే మనం చదువుతాం గ్రంథంలో. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. జాగ్రత్తగా కొంచెం నాతో పాటు నడవాలి ఈ పూట. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. అది సంగతి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అని చెప్పేసి. ప్రేమ ఉన్నదో లేదో ఎలా తెలుస్తుంది? తన సహోదరుని ప్రేమిస్తే ప్రేమ కలిగిన వాడు. తన సహోదరుని ప్రేమించిన వాడు ప్రేమ కలిగిన వాడా కాదు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, తన సహోదరుని ప్రేమించగలిగిన వాడు దేవుని ఎరిగినవాడు. దేవుని ఎరిగినవాడు చేసిన ఆరాధన దేవుడు అంగీకరిస్తారు. తెలియబడడానికి దేవుడిని ఆరాధన చేస్తే ఆయన అంగీకరించేవాడు కాదు. ఇప్పుడు మనం దేవుని ఎరిగిన వారమా కాదా అని దేవుడు గుర్తించడానికి ఎవరు ప్రయోజనం? మనకే చెప్పాలి. ఎవరు ప్రయోజనం? నిష్ప్రయోజనమైన వాడు కదా. అది బానిస కొద్ది కాలం నా దగ్గర పనిచేసి బయటకు పోయాడు కొనేసేమో, వేస్ట్ అని వదిలేశాను. ఇప్పుడు అతడు రూపం మార్చుకొని వచ్చాడు. ఏ రూపం? దాసుడి కాదు, ఇప్పుడు దాసుడి కంటే ఎక్కువ సహోదరుడిగా వచ్చాడు. ఇప్పుడు ఆ సహోదరుడితో వచ్చిన తర్వాత ఫిలోమోన ఆరాధన చేస్తాడు. ఈ ఆరాధన దేవుడు అంగీకరించాలి. దేన్ని బట్టి అంగీకరిస్తాడు చెప్పండి? ఓనేసిమును ప్రేమించడాన్ని బట్టి ఇతడు దేవుని ఎరిగిన మనుషుడు అవుతాడు. అప్పుడు ఈయన దేవుని చేత ఎరగబడిన మనిషిగా ఆయన ఆరాధించడానికి వెళ్తాడు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘంలో మనతో పాటు సహోదరులను పరమదేవుడు ఏర్పాటు చేసింది దేనికోసమనంటే, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. సహోదరుడు మనకు ఆశీర్వాదం. దేవుని ఎరిగిన జనాంగంగా దేవుని చేత గుర్తింపబడటానికి సహోదరుడు మనకు ఆశీర్వాదం. ప్రయోజనమైన వాడు. ఏ విషయంలో ప్రయోజనమైన వాడు? ఆత్మ సంబంధంగా పరలోక విషయంలో ఆశీర్వదింపబడటానికి ఆయన ప్రయోజనమైన వాడు. కాబట్టి దేవుడు క్రీస్తు ప్రభు సంఘంలో ఇలాగ బాంధవ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ బాంధవ్యాన్ని పరమదేవుడు ప్రయోజనకరంగా ఇచ్చాడు. మనం దేవుని ఎరిగిన జనాంగం అని ఆయన మనం గుర్తింపబడటానికి సహోదరులు ప్రయోజనమైన వారు. మనకే సహోదరులు ప్రయోజనమైన వారు. ప్రాముఖ్యమైన సంగతి. రెండవది, సహోదరులు ఎందుకు ప్రయోజనమైన వారు అంటే, ఒక క్రీస్తు ప్రభు సంఘంలో, స్థానిక సంఘంలో వాస్తవానికి దేవుడు మనల్ని ప్రేమించారు. దేవుడు మనల్ని ప్రేమించారంటానికి రుజువు ఏంటో చెప్పండి అమ్మా.
దేవుడు మనల్ని ప్రేమించాడంటానికి చాలా రుజువులు ఉన్నాయి. మొదటిదే, దేవుడు మనలను తన పోలికలో తన స్వరూపంలో సృష్టించడంలో దేవుని ప్రేమ ఉంది కదా. ఆయన తన స్వభావాన్ని మనకి ఇవ్వడంలో దేవుని ప్రేమ ఉంది. మన కొరకు మనకంటే ముందుగా ఈ సృష్టిని సృష్టించడంలో దేవుని ప్రేమ ఉంది. ఆయన అంటాడు ద్వితీయోపదేశకాండం 4:7 7వ అధ్యాయం. తెలుగా ఒకసారి నువ్వు సరిగా కూర్చోవాలి. అలా చేసేస్తున్నావు. ఏం పేరు నీ పేరు? 4:19 ద్వితీయోపదేశకాండం 4:19. నక్షత్రమైన ఆకాశ సైన్యము చూసి మొదలు కొలకబడి నీ దేవుని యెహోవా సర్వాకాశం కింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపుకున్నట్లు మీరు బహు జాగ్రత్త పడదు. కాబట్టి సమస్త ఆకాశం క్రింద ఉన్న సమస్త ప్రజలకి దేవుడు ఈ సృష్టిని పంచిపెట్టాడు. ఆకాశంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాలను ఆయన పంచిపెట్టాడు. కాబట్టి మనిషి కొరకు దేవుడి సృష్టిని జరిగించడంలో దేవుని ప్రేమ ఉంది. ఉందండి. ఇంకా దేవుని ప్రేమ మానవుల పట్ల తన ప్రియకుమారుణ్ణి మనకు అనుగ్రహించడంలో దేవుని ప్రేమ ఉంది. కాబట్టి దేవుడు నన్ను ప్రేమించాడా అంటానికి ఇన్ని రుజువులు ఉన్నాయి. మనం దేవుని ప్రేమించామంటానికి ఒక రుజువు చూపించండి. దేవా, నువ్వు మమ్మల్ని ప్రేమించావు, కరెక్ట్. నువ్వు మమ్మల్ని ప్రేమించావు అంటానికి ఇదిగో రుజువు నెంబర్ 1, మమ్మల్ని సృష్టించావు. రుజువు నెంబర్ 2, మమ్మల్ని సృష్టించినప్పుడు తమ స్వరూపాన్ని తమ పోలికను మాకు ఇచ్చావు. రుజువు నెంబర్ 3, ఈ సృష్టిని మా కొరకు మాకంటే ముందుగా ఏర్పాటు చేసావు. రుజువు నెంబర్ 4, 5, 6 ఇలా ఎన్ని చూసుకున్నా మనకు కనబడుతుంది. అన్నిటికంటే గొప్ప రుజువు తన ప్రియకుమారుని సైతము మన కొరకు అనుగ్రహించడానికే వెనుతీయలేదు. మనం చదువుతాం కదా యోహాను సువార్త 3:36 దేవుడు 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించారు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించారు. రుజువు ఏంటంటే యేసు ప్రభువుని అనుగ్రహించడం. అయితే మనకు ప్రశ్న వేసుకుందాం, మనం దేవుని ప్రేమించామంటానికి రుజువు ఏంటి? ప్రతి ఆదివారం టైంకి వచ్చేస్తాను ఆరాధనకి. దేవుని ప్రేమించడానికి రుజువుగా దేవుడు భావిస్తున్నాడా? అదొక్కటే రుజువుగా భావిస్తున్నాడా? దేవా, నువ్వు అనుగ్రహించినటువంటి సంపద అంతట్లో కానుకలు ఇచ్చేస్తున్నాను కాబట్టి దేవుని ప్రేమిస్తున్నావు అంటానికి రుజువా? ఆయన అన్నాడు, కాల్చబడుటకు శరీరం ఇచ్చినా సరే అది ప్రేమ అనబడదు అన్నాడు కదా. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో కాల్చబడుటకు శరీరం అప్పగించినను ప్రేమ లేనివాడిని అయితే. కాబట్టి ప్రేమ లేకుండా చేయొచ్చా పని? చేయొచ్చు. పేదల పోషణ కొరకు ఆస్తి ప్రేమ లేకుండా ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. అలాంటప్పుడు మనం ఇచ్చిన కానుకే ప్రేమని ఎలా రుజువు అవుతుంది? అవుతుందా? మరి ఏంటి రుజువు? కరెక్ట్. మనం దేవుని ప్రేమిస్తున్నాం అంటానికి రుజువు ఏంటనంటే ప్రయోజనకరమైన సహోదరుడిని పెట్టాడు. రుజువు 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో నుండి ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ఎలా ప్రేమించగలడు? ప్రేమించలేడు.
కాబట్టి ఒక స్థానిక సంఘంలో లేదంటే క్రీస్తు ప్రభు సంఘాల్లో పరమదేవుడు సహోదరులను ఏర్పాటు చేశారనంటే దేని కొరకు ఏర్పాటు చేశారంటే మనం దేవుని ప్రేమిస్తున్నాం అని మనం రుజువు చేసుకోవటానికే. మనం దేవుని ప్రేమిస్తున్నాం, రుజువేంటి? ఫిలోమోను దేవుని ప్రేమించేవాడు, రుజువేంటి? ఒనేసిమును ప్రేమించి చేర్చుకుంటే. ఒనేసిము దేవుని ప్రేమించేవాడు, రుజువేంటి? ఫిలోమోను ప్రేమించి ఆయన ఇంటికి వెళ్ళి పనిచేస్తే రుజువు. దేవుని ప్రేమించాడంటానికి రుజువు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘంలో ఈ సహోదర బాంధవ్యం, ప్రత్యేకించి మనతో పాటు ఒక స్థానిక సంఘంలో ఆరాధించే జనం పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. వాళ్ళు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. నా చదువుకున్నాడు ఏంటండి? చదువుకోకపోవచ్చు. నా అంత బైబిల్ పండితుడా? కాదు. నేను చేసిన పనులు సంఘంలో ఆయన చేయగలడా? చేయలేడు. నేను ఇచ్చినంత కానుక ఇవ్వగలడా? ఇవ్వకపోవచ్చు. కానీ అతడు సహోదరుడు. మనకి అతడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. నేను దేవుని ఎరిగిన వాడిని, కావాలంటే చూసుకో అంటానికి ఒక రుజువు ఎవరో? దేవుని నేను ప్రేమిస్తున్నాను అంటానికి దేవుని ముందు ఒక రుజువు ఎవరో? కాబట్టి సహోదరులు ప్రయోజనమైన వారు మనకి. వాళ్ళు వృద్ధులు అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, బలవంతులు అవ్వచ్చు, బలహీనలు అవ్వచ్చు. అతడు సహోదరుడైతే మనకు ప్రయోజనమైన వాడు. అతడు సహోదరుడైతే మనకు ప్రయోజనమైన వాడు. చాలా ప్రాముఖ్యంగా మనం ప్రతి ప్రభు దినాన్న ఆరాధించే వ్యక్తులుగా ఆలోచన చేయాల్సిన సంగతి ఇది. సహోదరుని ప్రేమించకుండా ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఆ రోజు ప్రభు దగ్గరికి, నీ నామమున ప్రవచించలేదా? నీవు నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అద్భుతం చేయలేదా? అంటే ప్రభు అన్నాడు, నువ్వెవరో నాకు తెలియదు. లోకా సువార్తలు ఇదే సంగతిని మాట్లాడుతూ ప్రభు ఆయన మాట్లాడుతుంటే ప్రభుతో అంటున్నారంట వాళ్ళు, నువ్వు మా వీధుల్లో ప్రకటన చేయలేదా? ఆ రోజు మా వీధిలో నువ్వు వాక్యం చెప్పినట్టు ఆ మీటింగ్లో నేను ఉన్నాను అన్నాడు మనిషి. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వెవరో నేను ఎరుగను అనేసి. దేవుడు నువ్వెవరో నాకు తెలీదు అన్నారంటే ఇంకంత జీరో, అంత జీరో. ప్రవచించిన జీరో, అద్భుతాలు చేసిన జీరో, ఏం చేసినా ఇంక జీరో అయిపోయింది. ఎన్ని మీటింగుల్లో కూర్చున్న జీరో, అన్ని జీరోనే, అన్నీ జీరో. కారణం ఏమంటే నువ్వు నాకు తెలీదు అన్నాడు అంతే. దేవా, నిన్ను ఎరిగిన వాడిని, నువ్వు నాకు తెలుసు, నేను కూడా నీకు తెలుసు అని ప్రతి ఆరాధికుడు దేవుని ఎదుట నిరూపించుకోవాలి. అంతే కదండి? నిరూపించుకోవాలి. ఎలా నిరూపించబడతారు? సహోదరుని ప్రేమించడం ద్వారా మనం దేవునికి ఎరికైన వారమై ఉంటాం. సహోదరుని ప్రేమించడం ద్వారా మనం దేవుని ఎరిగిన జనాంగమై ఉంటాం, దేవుని చేత ఎరగబడిన వారమై ఉంటాం. ఎరగబడిన అందువలన పరమదేవుడు ఎంత అద్భుతంగా ఆత్మ సంబంధమైన ప్రయోజనం కొరకు, నా కొరకు క్రీస్తు ప్రభు సంఘంలో నాతో పాటు ఆయన్ని ఆరాధించి ఒక సహోదరుని ఏర్పాటు చేశాడు కదా. ఆ ముసలామే నడవలేదు, కానీ క్రీస్తు ప్రభు సంఘంలో ఉంది, నాకు ప్రయోజనకరమైన, ఆత్మ సంబంధంగా నాకు ప్రయోజనకరమైన. ఈ మాట అంటున్నాను ఏమను కదా. ఆయన రిక్షా దొక్కువాడే ఎక్కువ కానుకలు ఇవ్వలేడు, కానీ నాకు ప్రయోజనమైన వాడు, నాకు ప్రయోజనం, నాకు ప్రయోజనం. ఆయన
అంటే మామూలుగా జనరల్గా మాట్లాడు. ఆయన అంగవైకల్యం కలిగిన వాడే, ఎక్కువ నడవలేడు, పరిగెట్టలేడు, కూర్చున్న చోటే అన్నీ చేసుకుంటాడు. కానీ సహోదరుడు ఎవరికి ప్రయోజనమైన వాడు? నేను దేవుని ఎరిగిన వాడిని నిరూపించుకోవడానికి ఆయన నాకు ఒక ప్రయోజనకరమైన వ్యక్తి. నేను దేవుని ప్రేమించేవాడిని నిరూపించుకోవటానికి ఆయన నాకు అవసరం. నా ఆరాధన దేవుడు అంగీకరించడానికే ఆయన నాకు ఉపయోగకరమైన వాడు, ఆశీర్వాదం. క్రీస్తు. కాబట్టి సహోదర బాంధవ్యం అనేది ఎంత ప్రాముఖ్యమైనది కదా మన జీవితంలో. ఇలాంటి బాంధవ్యాన్ని, ప్రయోజనకరమైన బాంధవ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ బాంధవ్యాన్ని పరమదేవుడు ప్రశ్నిస్తాడు కూడా. ప్రశ్నించడా? మనం ఇందాక ఇక్కడ 3 పాయింట్లు రాసుకున్నాం. మనలో వ్యాపించే ఒక్క నిమిషం అండి. కయ్యను, హేబేలు. వీళ్ళిద్దరూ ఎక్కడ బాంధవ్యం ఏర్పడింది? తర్వాత ఎక్కడ బాంధవ్యం ఏర్పడింది? ఇస్సాకు ద్వారా బాంధవ్యం ఏర్పడింది, తల్లి గర్భం. నేను నాతో పాటు ఆరాధించే ఒక సహోదరుడు. ఎక్కడ బాంధవ్యం ఏర్పడింది? క్రీస్తునందు సంఘంలో తండ్రిని దేవుని ద్వారా బాంధవ్యం ఏర్పడింది. మాకు పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించడం ద్వారా బాంధవ్యం ఏర్పడింది. మా ఇద్దరి మధ్యలో బాంధవ్యం. క్రీస్తు ప్రభు రక్తం ద్వారా ఏర్పడింది బాంధవ్యం. ఇంత శ్రేష్టమైన రీతిలో బాంధవ్యం ఏర్పాటు చేసిన తర్వాత మన మధ్యలోని బాంధవ్యాన్ని ఎంత ప్రాముఖ్యంగా పరమదేవుడు చూస్తాడో కదా, ఎంత విలువైనదిగా చూస్తాడో ఆలోచించండి.